ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీతో అటు సోషల్ మీడియాలోనూ ఇటు పొలిటికల్ గాను బజ్ పెరిగింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రంగంలోకి దిగిన షర్మిల అన్న సీఎం జగన్ పైనే విరుచుకుపడుతున్నారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గతంలో పలికిన షర్మిల నేడు జగన్ పైనే విమర్శన బాణాలు సంధిస్తున్నారు. వైఎస్ షర్మిలకు ప్రత్యర్థి పార్టీల నేతల నుంచి సానుభూతి, సపోర్ట్ పెరుగుతోంది. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు పలువురు అండగా నిలబడేందుకు సిద్ధమంటున్నారు. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. షర్మిలకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గింపు పైన కూడా పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం షర్మిలకు 4+4 సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక జగన్ సర్కార్ ఆమె భద్రతను 1+1 కు తగ్గించిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె పర్యటనలు అక్కడక్కడ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలకు భద్రతను తగ్గించడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షర్మిలకు వెంటనే 4+4 సెక్యూరిటీతో పాటు ఎస్గార్డ్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్ గా టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు షర్మిలకు ప్రాణహాని ఉందని సెన్సేషనల్ కమెంట్స్ చేశారు. వెంటనే ఆమెకు భద్రత పెంచాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి, బాబాయ్ అని తేడా ఏమీ లేదంటూ ఆరోపించారు. రాజకీయంగా ఆమెను ఎదుర్కోలేక ఆమెను అంతమొందించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నారు. వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అయ్యన్న పాత్రుడు షర్మిలకు వైఎస్ఆర్ ఇచ్చిన ఆస్తులతో వాటా పంచకుండా జగన్ ఆపుతున్నారన్నారు. షర్మిలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తిలో ప్రత్యేకంగా వాటా రాశారని అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆ ఆస్తిని షర్మిలకు ఇవ్వకుండా జగన్ అడ్డుకుంటున్నారని అన్నారు. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు చేజారిపోతాయన్న భయం జగన్ కు ఉందని, ఆస్తులు చేజారిపోతే ఎలా అని షర్మిలకు వైఎస్ఆర్ ఇచ్చిన వాటాను పంచకుండా జగన్ ఆపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపైన నోరు జారిన విషయాన్ని అందరూ గమనించాలని చెప్పారు. షర్మిల సిచ్యువేషన్ ను దృష్టిలో ఉంచుకొని తక్షణం ఆమెకు భద్రతను పెంచాలని టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు.